ఇక టెక్నాలజీలో ఇండియా దూసుకుపోతుందన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నేషనల్ గ్యాడ్జెట్ ఎక్స్పోను ఆయన లాంచ్ చేశారు. అంతర్జాతీయంగా భారతదేశ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ గ్యాడ్జెట్ ఎక్స్పోను హైదరాబాద్లో నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. ప్రోడక్ట్ లాంచెస్ కూడా ఇక్కడ జరగడం ద్వారా హైదరాబాద్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని చెప్పి కూడా విశ్వసిస్తూ ఇప్పటికే ప్రఖ్యాత గ్యాడ్జెట్ షోస్ ఏవైతే ఉన్నాయో అది అమెరికాలోని CES కావచ్చు, అదే రకంగా స్పెయిన్లోని బార్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కావచ్చు, వాటి సరసన ఈ కార్యక్రమం కూడా తప్పకుండా ఈ ఎక్స్పో కూడా భవిష్యత్తులో చేరుతుందని, ఆ స్కేల్ కూడా చేరుకుంటామని చెప్పి కూడా బలంగా విశ్వసిస్తూ ఇండియా గ్యాడ్జెట్ ఎక్స్పో రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ కానీ, అదే రకంగా మన డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ కానీ ఇవన్నీ కనుక గమనించినట్టయితే భారతదేశాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా మార్చడానికి భారత ప్రభుత్వం, అదే రకంగా భారతదేశంలో తెలంగాణను ప్రముఖమైన పొజిషన్లో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇవన్నీ కనుక ఫలించి తొందరలోనే తప్పకుండా భారతదేశం కేవలం సాఫ్ట్వేర్కి మాత్రమే కాదు హార్డ్వేర్కి కూడా, హార్డ్వేర్ తయారీకి కూడా, హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఒక ప్రధానమైన కేంద్రంగా ప్రపంచంలో ఎదుగుతుందనే బలమైన విశ్వాసం కూడా నాకు